అందరికీ నమస్కారం అండి. నా పేరు సుజాత. నా ఛానల్ పేరు పార్వతీ ఛానలు. శ్రీమద్ భగవద్గీత 3వ అధ్యాయం కర్మయోగము తాత్పర్యము మాత్రమే. అర్జునుడు: జనార్దన, కర్మ కంటే జ్ఞానమే మేలని నీ ఉద్దేశమా? అలాంటప్పుడు ఘోరమైన ఈ యుద్ధ కర్మకు నన్ను ఎందుకు పురికొల్పుతున్నావు? అటు ఇటు కాని మాటలతో నా మనసుకు మరింత కలత కలుగజేస్తున్నావు. అలా కాకుండా నాకు మేలు చేకూర్చే మార్గం ఏదో ఒకటి ఖచ్చితంగా చెప్పు. శ్రీ భగవానుడు: అర్జున, గతంలో నేను చెప్పిన 2 మార్గాలు లోకంలో ఉన్నాయి. అవి సాంఖ్యులకు జ్ఞానయోగం, యోగులకు నిష్కామ కర్మయోగం. కర్మలు చేసినంత మాత్రాన పురుషుడు కర్మబంధాలకు దూరంగా ఉండలేడు. కేవలం కర్మ సన్యాసం వల్ల కూడా ఆత్మజ్ఞానం లభించదు. కర్మలు చేయకుండా ఎవడూ ఒక క్షణం కూడా ఉండలేడు. ప్రకృతి గుణాల ప్రభావాలకు లోనైన ప్రతి వాళ్ళు అస్వస్థులై కర్మలు చేస్తూనే ఉన్నారు. పైకి అన్ని కర్మేంద్రియాలను అణిచిపెట్టి మనసులో మాత్రం విషయ సౌఖ్యాల గురించి ఆలోచించే అవివేకిని కపటాచారం కలవాడు అంటారు. అర్జున, మనసుతో జ్ఞానేంద్రియాలను స్వాధీనంలో ఉంచుకొని కర్మేంద్రియాల ద్వారా నిష్కామ కర్మ చేస్తున్నవాడు ఉత్తముడు. నీవు కర్తవ్య కర్మను నీవు ఆచరించవలసిందే. కర్మలు విడిచిపెట్టడం కంటే చేయడం శ్రేయస్కరం. కర్మలు చేయకుండా నీవు జీవయాత్ర కూడా సాగించలేవు. కుంతిపుత్ర, యాగ సంబంధమైనవి తప్ప తక్కిన కర్మలన్నీ మానవులకు సంసార బంధం కలుగజేస్తాయి. కనుక ఫలాపేక్ష లేకుండా దైవప్రీతి కోసం కర్మలు ఆచరించు. ప్రాచీన కాలంలో ప్రజలను యాగాలు సృష్టించి ప్రజాపతి ఇలా అన్నాడు: యజ్ఞం కోర్కెలను నెరవేర్చే కామధేనువు. దీనివల్ల మీరు పురోభివృద్ధి చెందండి. యజ్ఞాలతో మీరు దేవతలను తృప్తిపరచండి. పాడి పంటలు లాంటివి సమృద్ధినిచ్చి వారు మీకు సంతోషం కలుగజేస్తారు. పరస్పర సద్భావం పరమ శ్రేయస్సు మీకు చేకూరుస్తుంది. యజ్ఞాలతో తృప్తిపడ్డ దేవతలు మీ వాంఛితాలు నెరవేరుస్తారు. దేవతలిచ్చిన సుఖభోగాలు అనుభవిస్తూ వారికి మళ్ళీ ఆ సంపదలో కొంత కూడా అర్పించని వాడు దొంగ. యజ్ఞాలు చేసి దేవతలకు అర్పించగా మిగిలిన పదార్థాలు భుజించే సజ్జనులు సర్వపాపాల నుంచి విముక్తులవుతారు. అలా కాకుండా తమ కోసమే వండుకుంటున్న వాళ్ళు పాపమే తింటున్నారు. అన్నం వల్ల ప్రాణులన్నీ పుడుతున్నాయి. వర్షం వల్ల అన్నం లభిస్తుంది. యజ్ఞం మూలాన వర్షం కలుగుతుంది. యజ్ఞం సత్కర్మల వల్ల సంభవిస్తుంది. కర్మ వేదం నుంచి పుట్టింది. పరమాత్మ వల్ల వేదం వెలిసింది. అంతటా వ్యాపించిన పరమాత్మ అందువలనే యజ్ఞంలో ఎప్పుడూ ఉంటాడు. పార్థ, ఇలా తిరుగుతున్న జగచ్చక్రాన్ని అనుసరించని వాడు పాపి, ఇంద్రియలోలుడు. అలాంటి వాడి జీవితం వ్యర్థం. ఆత్మలోనే ఆసక్తి, సంతృప్తి, సంతోషం పొందేవాడికి విద్యుత్ కర్మలేవి ఉండవు. అలాంటి ఆత్మజ్ఞానికి ఈ లోకంలో కర్మలు చేయడం కానీ మానడం కానీ ప్రయోజనం లేదు. స్వార్థ దృష్టితో సృష్టిలో దేనిని అతను ఆశ్రయించడు. అందువల్ల నిరంతర నిష్కామంగా కర్మలు ఆచరించు. అలా ఫలాపేక్ష లేకుండా కర్మలు చేసేవాళ్లకు మోక్షం కలుగుతుంది. జనకుడు మొదలైన వారు నిష్కామ కర్మతోనే మోక్షం పొందారు. లోకక్షేమం కోసమైనా నీవు సత్కర్మలు చేయాలి. ఉత్తముడు చేసిన పనినే ఇతరులు కూడా అనుసరిస్తారు. అతను నెలకొల్పిన ప్రమాణాలనే లోకం అనుసరిస్తుంది. పార్థ, ముల్లోకాలలోనూ నేను చేయవలసిన పని ఏమీ లేదు. నాకు లేనిది కానీ కావలసినది కానీ ఏమీ లేకపోయినప్పటికీ లోక వ్యవహారాలు నిత్యము నిర్వర్తిస్తూనే ఉన్నాను. అర్జున, ఏమాత్రము ఎమరపాటు లేకుండా నేను నిరంతరం కర్మలు చేయకపోతే ప్రజలంతా అలాగే ప్రవర్తిస్తారు. నేను కర్మలు ఆపివేస్తే ప్రజలంతా భ్రష్టులైపోతారు. రకరకాల సంకరాలకు, ప్రజల నాశనానికి నేనే కర్తనవుతాను. అర్జున, అజ్ఞానులు ఫలితాలను ఆశించి కర్మలు చేసినట్లే ఆత్మజ్ఞానులు ఫలాపేక్ష లేకుండా లోక కళ్యాణం కోసం కర్తవ్య కర్మలు ఆచరించాలి. ఫలం కోరి కర్మలు చేసే పామరులు బుద్ధిని వికలం చేయకూడదు. జ్ఞాని యోగిగా సమస్త కర్మలు చక్కగా ఆచరిస్తూ ఇతరుల చేత కూడా చేయించాలి. ప్రకృతి గుణాల వల్ల
సర్వకర్మలు సాగుతూ ఉండగా అజ్ఞాని అహంకారంతో కర్మలను తానే చేస్తున్నానని తలుస్తాడు. గుణాల కర్మల నిజరూపం తెలిసిన తత్వవేత్త ఇంద్రియ రూపాలైన గుణాలు విషయ రూపాలైన గుణాల మీదనే నిలిచి ఉన్నానని గ్రహించి వాటి దరికి చేరడు. ప్రకృతి గుణాలతో ముగ్ధులైన మూఢులు గుణకర్మలలోనే ఆసక్తి చూపుతారు. అయితే అల్పులు మందబుద్ధులు అయిన వాళ్ళు మనసులను జ్ఞానులు చలింప చేయకూడదు. నీవు చేసే సమస్త కర్మలు నాకు సమర్పించి వివేకంతో ఆశా మమకారాలు విడిచిపెట్టి నిశ్చింతంగా యుద్ధం చేయి. అసూయ లేకుండా శ్రద్ధాభక్తులతో నిరంతరం నా ఈ అభిప్రాయం ప్రకారమే ప్రవర్తించే మానవులు కర్మబంధాల నుంచి విముక్తులవుతారు. నేను ఉపదేశించిన ఈ నిష్కామ కర్మయోగ విధానాన్ని నిందించి ఆచరించని వాళ్ళు అవివేకులు, అజ్ఞానులు, అన్ని విధాలా చెడిపోయిన వాళ్ళు అని తెలుసుకో. పండితులు కూడా తన స్వభావ ప్రకారమే ప్రవర్తిస్తాడు. ప్రాణులన్నీ తమ తమ ప్రకృతినే అనుసరిస్తాయి. అలాంటప్పుడు నిగ్రహం ఏం చేస్తుంది? ఇంద్రియాలన్నిటికీ తమ తమ విషయాల పట్ల అనురాగం, ద్వేషం ఉన్నాయి. ఎవరు వాటికి వశులు కాకూడదు. అవి మానవులకు బద్ధశత్రువులు. ఇతరుల ధర్మం చక్కగా ఆచరించడం కంటే లోటుపాటలతో అయినా తన ధర్మాన్ని పాటించడమే మేలు. పరధర్మం భయభరితం కావడం వల్ల స్వధర్మాచరణలో మరణమైనా మంచిదే. అర్జునుడు, కృష్ణ, తనకు ఇష్టం లేకపోయినా మానవుడు దేని బలవంతం వల్ల పాపాలు చేస్తున్నాడు? శ్రీ భగవానుడు, రజోగుణం వల్ల కలిగిన కామక్రోధాలు అన్నీ పాపాలకు మూల కారణాలు. ఎంత అనుభవించినా తనివి తీరని కామము, మహాపాతకాలకు దారితీసే క్రోధము ఈ లోకంలో మానవుడికి మహాశత్రువులు. పొగ అగ్నిని, మురికి అద్దాన్ని, మావి గర్భంలోని శిశువును కప్పివేసినట్లు కామం ఆత్మజ్ఞానాన్ని ఆవరించింది. అర్జున, ఎంతకీ తృప్తి ఎరుగని అగ్నిలాంటి కామం జ్ఞానులకు నిత్య శత్రువు. ఆత్మజ్ఞానాన్ని అలాంటి కామం కప్పివేసింది. ఈ కామానికి ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి ఆశ్రయాలని చెబుతారు. ఇది వీటి ద్వారా జ్ఞానాన్ని ఆవరించి దేహదారులకు మోహం కలుగజేస్తుంది. అర్జున, అందువల్ల మొట్టమొదట ఇంద్రియాలను నీవు చెప్పు చేతల్లో ఉంచుకొని జ్ఞాన విజ్ఞానాలను నాశనం చేసే కామమనే పాపిని ప్రారధులు. దేహం కంటే ఇంద్రియాలు గొప్పవి. మనసు ఇంద్రియాల కంటే శ్రేష్టం. బుద్ధి మనసు కంటే అధికం. అయితే బుద్ధిని అధిగమించింది ఆత్మ. అర్జున, ఇలా బుద్ధి కంటే ఆత్మ గొప్పదని గుర్తించి బుద్ధితోనే మనసును నిలకడ చేసుకొని కామరూపంలో ఉన్న జయించరాని శత్రువును రూపుమాపు. ఇలా ఉపనిషత్తులు, బ్రహ్మ విద్యాయం, యోగశాస్త్రం, శ్రీకృష్ణార్జున సంవాదమైన శ్రీమద్భగవద్గీతలోని కర్మయోగం అనే 3వ అధ్యాయ తాత్పర్యం సమాప్తం. జై శ్రీకృష్ణ.